పక్క రాష్ట్రంకెళ్ళి వచ్చి 10 దినాలుండి ముచ్చట్లు చెప్తే నడుస్తుందా? ఎంత పెద్ద లీడర్ అయినా ఎంతమంది అభిమానులున్నా ఇల్లు ఇడుపు చూస్తారు పబ్లిక్. పక్క లోకల్ అన్నట్టు ఉంటేనే పాయరంగా ఆదరిస్తారు. సార్ ఇక్కడనే ఉంటాడు, మా మధ్యలోనే తిరుగుతుంటాడు అని ఓట్లేస్తారు. ఎలక్షన్లలో నాన్ లోకల్ లీడర్ల కంటే లోకల్ లీడర్లకే పతారా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇన్నొద్దులకు ఏపీలో నేను లోకల్ అని అనిపించుకునేందుకు తయారైతున్నాడు పవనాల్ సారు. అగ చూడు, ఫ్యాన్ పార్టీ వాళ్ళకు మైకు దొరికితే చాలు పవనాల్ సారు టూరిస్టు అని ఆడిపోసుకుంటూ ఉంటారు. హైదరాబాద్ లో ఉంటాడు, అమాసకు పున్నానికి వచ్చిపోతుంటాడు, ఏపీలో ఏం రాజకీయం చేస్తాడు అని పొట్టు సాపిస్తుంటారు. అందుకే కావచ్చు పవనాల్ సారు పక్కా లోకల్ అనిపించుకునే ఎగురం చేస్తున్నాడట. అటు ఇటు తిరిగి జనసేన అని కాకినాడ మీద కన్నేసిండా అంటున్నారు. కాకినాడకి వెళ్ళి పోటీ చేస్తాడా అనుకుంటారు. అంతేకాదు కాకినాడలో ఉన్న 50 వార్డులలో అందరిని పిలిచి మాట ముచ్చట చేస్తున్నాడట. కాకినాడలో ఉండేటందుకు ఇల్లు కొనుక్కునే పనిలో ఉన్నాడట సారు. గిలాస పార్టీ లీడర్లు కాకినాడలో పవనాల్ సారు కోసం మంచి ఇల్లు ఎంకులాడుతున్నారట. యాన్నో ఉంటాడు, ఎప్పుడో ఓసారి వస్తాడు అనేటోళ్లకు కాకినాడలో మకాం పెట్టి సంసారం పెట్టి గట్టిగా బదులు ఇవ్వాలని చూస్తున్నాడట జనసేన అని. కాకినాడను సొంత నియోజకవర్గం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక అట్లిట్ల గీ ముచ్చట ఇప్పటికే ఫ్యాన్ పార్టీ తరపుకి వెళ్ళి కాకినాడలో ఎమ్మెల్యే గిరి చేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెవిన పడ్డది. ఆయన ఏమన్నాడో చూడర్రే. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తే ఆనందమే. అప్పుడే అనౌన్స్ చేస్తుంటే బాగుండేది. నా మీద చాలా విమర్శలు వేసి వెళ్ళాడు ఆయన. ఆయన వచ్చినా లేదా ఆయన పార్టీ గ్లాస్ వచ్చినా సరే నేను రెడీ ఉన్నాను. అది ఆయన ఇష్టం. ఇంకా కనుక నా ఛాలెంజ్ స్వీకరిస్తారని అనుకుంటున్నాను. గాజు గ్లాస్ కదా, గాజు గ్లాస్ ఎవరు పోటీ చేసినా సరే నేను ఆల్రెడీ రెడీ ఉన్నాను. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రంగా గారు, జక్కపూడి రామారావు శిష్యులు సార్. వెనక్కి తగ్గేది లేదు ఎప్పుడు కూడా. ఒకవేళ సవాల్ చేసామంటే దాని మీద పోటీ చేస్తాం, పోరాటం కూడా చేస్తాం. ఇప్పుడు కింద నుంచి ఆ లెవెల్ నుంచి మేము వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక్కసారి మాట ఇచ్చినా ఒక్కసారి ఛాలెంజ్ చేసినా వెనక్కి తగ్గేది లేదు. సై అంటే సై అన్నట్టే మాట్లాడిండు ఎమ్మెల్యే ద్వారంపూడి. ఇప్పటికే ఓసారి పవనాల్ సారును కాకినాడలో పోటీ చేయమని సవాలు కూడా ఇసిరిండు. ఇక ఇప్పుడు ఆయన్నే కావాల్సుకొని వస్తున్నాడు అంటే రాణిగా చూసుకుంటా అన్నట్టు మాట్లాడిండు. అంత చూస్తుంటే వచ్చే ఎలక్షన్లలో ఏపీలో అన్నిటికంటే ఎక్కువ అందరు ఎదురు చూసేది కాకినాడ ఎలక్షన్ రిజల్టే అవుతుంది కావచ్చు.